up, black windows once you go down. You must be crazy if you think that I'ma slow down. Don't wanna hear it talking shit from the drama. ఇటు మా లొద్దుల రామస్వామి ఉంటారు అన్నమాట ఈ అడవుల్లో. మా ఊరికి ఇంచుమించు ఒక 5 నుంచి 6 కిలోమీటర్ లోపట్లో. ఒక నైట్ మొత్తం అక్కడే స్టే చేస్తాం. ఏ ఊర్లన్నా ఉందో లేదో తెలియదు ఆచారం, కానీ మా ఊర్లో ఉగాది రేపు అనగా ఒక రోజు ముందు ఊర్లో బండ్లను తీసి లొద్దుల రామస్వామి అంటే గుట్టల్లో ఉంటారన్నమాట. మా విలేజ్కి ఒక 4 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో అక్కడికి వెళ్ళి రాముని దర్శించుకొని అక్కడనే నైట్ పడుకొని తెల్లారి మళ్ళీ భజన కార్యక్రమాలు ఉంటాయి. ఇక మిగతా ఆడుకునే వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ పొద్దున 5 గంటలకు లేచి డైరెక్ట్ మళ్ళీ సేమ్ ఇదే వేలో వస్తాయి. చెరువులోకి వచ్చిన తర్వాత ఊర్లో నుంచి మంగళారతులు అవన్నీ తీసుకొని వచ్చి మళ్ళీ ఊరు మొత్తంలో ఉన్న గ్రామ దేవతలందరూ దర్శించుకుని ఎవరింటికి వారు వెళ్ళిపోతారు. ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది. ఇది మా విలేజ్లో ఇట్లుంటుంది. బట్ మిగతా విలేజ్లలో ఎట్లుంటుంది అంటే ఈ మాదిరి ఉండకపోవచ్చు. ఉగాది రోజు నాడు సాయంత్రం పూట ఊరిలో ఉన్న గ్రామ దేవతలకి ఎడ్ల బండ్లతో దర్శించుకుంటారు. కానీ మా ఊరిలో మాత్రం ఒక రోజు ముందే వెళ్తారు అనమాట. చాలా సంవత్సరాల తర్వాత మా ఇంటి నుంచి ఎడ్ల బండి కట్టడం జరిగింది. లొద్దులోకి వెళ్ళడానికి బండిని ముస్తాబు అయితే చేసినాం. ఎడ్లు కూడా ఆల్మోస్ట్ రెడీ. పైన పెడిచింది పైన కూడా. ఇప్పుడు ఎడ్ల బండ్లే రిపేర్ చేయాలి కదా నన్ను. గీయానికి పెట్టా చిన్న విలేజ్లో ఎక్కడైనా సరే ఏ ఇంటి నుంచి అయినా ఎడ్ల బండి కడితే తప్పకుండా హనుమాన్ టెంపుల్ దగ్గర రావాలి. ఇక్కడ నుండే ఎడ్ల బండ్లు స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇక్కడ నుంచే లొద్దులోకి వెళ్తాయి. జై శ్రీరామ్. గిడ్డోడి పోన్రా నెక్స్ట్ వాళ్ళది. అందులో ఎఫెక్ట్ అవుతున్నాయి ఒక్కొక్కటి. మెల్లారా బాబు. అరే మగ్గ, అరే నీ కొద్దిగా ముంగటి జరుపురా. అరే నీ కొద్దిగా ముంగట్టుకోండి. శేఖర్ 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 రే పోను పోనీ జోడిపో జోడిపో జోడిపో.
మెల్లగా మెల్లగా రే మెల్లగా. ఏ కథలు బాగానే ఉన్నాయి, ఓడికి చెప్పకుండా అచ్చుడు కానీ ఓడికైనా కనబడితే ఎట్ల బండి మీద కనబడాలి, లేకుంటే ఫ్లైట్ అయినా కనబడాలి. అతని అల్లపోయినాయి. ఏం కాదురా రే పోరాళ్ళు బెదురుతున్నాయి రా, బెదురుతున్నాయి. అది ముక్కుల మళ్ళీ దాడికి అయిపోయింది, దానికి ఎవరు దొరికేది మళ్ళా. కాదు కానీ మొమ్మంటే ఏమైతే ముంగట చూసి బెదురుతున్నాయి అంటే ఇంటలేరు. రే 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 ఎట్టురా ఈ మధ్యలో బండి వాళ్ళగా మురళిని గోపిని అడిగే బాడుకో. రే కొట్ట కుర్రీ అరే జర్రా. ఈయన మెయిన్ మెయిన్ అందరికంటే ఏమంటారు పెద్ద. ఏదో పెద్ద కనబడుతున్నారు కానీ స్పీడ్ పోనీ స్పీడ్ ఎంత వెయిటింగ్ ఉంటుంది కథ. ఏ బాడుకో రోహన్ 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 సునా జై శ్రీరామ్. జై సేవాలాల్. తాండాలు సేవాలాల్ భక్తులు విలేజ్లో ఉన్న ఎద్దులు ఆపుతున్నారు. లొద్దులకు పోయేది. జై సేవాలాల్, జై శ్రీరామ్. ఏ మోయ్ మోయ్ ఏదో కథలు పడదాం అనుకుంటారు వీళ్ళు. వీడు గోడా మ్యాన్, వాడు ఎంజీ మ్యాన్. బాయ్ ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ రీచ్ అయినాం. దీన్ని కడప అంటారు ఇక్కడ. వాళ్ళ తిరగడం లెఫ్ట్ నుంచి పోను, లెఫ్ట్ 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 అప్పు. మెల్లగా మెల్లగా అవి దీన్ని కడప అంటారు మా వాళ్ళు. పైన నల్ల రాళ్ళు.
ఇది ఒకప్పుడు ఇంకా ఫుల్ హైట్ ఉండే బాగా చెక్క డాక్టర్తో కొట్టి ఆ చెట్టు అంతా హైట్ ఉండే. ఓ మై గాడ్ యో మ్యాన్. ఫైనల్లీ వీఆర్ రీచ్. వంటలు కూడా రెడీ అయినాయి. ఇక్కడ ఒకటి సపరేట్ వాటర్ కోసం ఏ ఇబ్బంది లేకుండా అప్పట్లో పెద్దోళ్ళు బోర్ వేయించారు. అన్నం కూడా రెడీ అయింది ఇక్కడ వచ్చిన వారికి. నైట్లో ఇక్కడ స్టే చేయడానికి జనరేటర్ ఎంజీ మోడల్. జై శ్రీరామ్. దిస్ ఈస్ మ్యాన్ ఆఫ్ గౌడ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. గుట్టలు అద్భుతంగా మన రాముల వారు వెలిసారు. వర్ణనాతీతం. అచ్చ తెలుగు పాదాలు వాడు. వర్ణనాతీతం చెప్పరా మాటల్లో చెప్పలేదంట. ఇంత లోపట దట్టమన్నాడు. సరౌండింగ్ హైట్ కొండలు, ఇక్కడ మధ్యలో దేవుడు. నైట్ ఈ ప్లేస్ అంతా ఫుల్ అయిపోతుంది. ఎట్లా బండ్లు పెడతారు, మంది ఇక్కడ స్టే చేస్తారు అన్నమాట. ఇక కార్డ్స్ ఆడుకుంటా మొత్తం ఫుల్ అయిపోతారు. తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు అండ్ ఉగాది శుభాకాంక్షలు. మనం ఏంటంటే గన్నారంలో ప్రతి సంవత్సరము మన లొద్దుల రామస్వామి ఇక్కడ అడవిలో ఉన్న లొద్దుల రామస్వామి దగ్గరికి ఉగాదికి ఒక రోజు ముందున అనగా ఉగాది రేపనగా ఈరోజు ఇక్కడికి ప్రతి ఇయర్ మన విలేజ్ నుంచి ఇంటింటికి ఒక ఎద్దుల బండి తీసుకొని ఇక్కడికి వచ్చి దర్శించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఆనవాయితీగా ప్రతి ఇయర్ ఏంటంటే మనకి అన్నదాన కార్యక్రమం కూడా వీడీసీ నుంచి చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి టెంపుల్ వచ్చేసి మన తాతల తరాల నుంచి తరతరాలుగా ఇక్కడ ప్రతి సంవత్సరం ఇదే విధంగా జరగడం జరుగుతుంది. అండ్ ఏంటంటే ఈరోజు ఇక్కడ దర్శనం చేసుకొని రేపు విలేజ్లో కూడా మళ్ళీ ఎద్దుల బండితోని ప్రతి దేవత దగ్గరికి వెళ్ళి ఎద్దుల బండిలు ఊరేగింపడం జరుగుతుంది. దిస్ ఈస్ గోడా మ్యాన్. మన కోసం ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయరా? బండ్లు ఎందుకు అసలు? అది అడ్డం పడ్డది, ఒకటి తప్పించుకున్నది, పడిపోయింది, ఒకటి అలసిపోయింది. ఫోకస్ ఆడదాకా పోతుంది. S23 అల్ట్రా కాదు. ఎక్కడిదక్కడ వచ్చి ప్లేస్లు సెట్ చేసుకున్నారు అందరూ. దర్శనానికి జనాలు కూడా గట్టిగా వచ్చారు. ఎలా ఉంది అన్నం బాబు? గుట్టంతా మంటలతో చలరేగిపోతుంది. మా జడ్డేమో వర్షం పడద్దని కోరుకుంటున్నా, కానీ వర్షం పంట పొలాలకి ఎఫెక్ట్ తీవ్ర నష్టం వాటిల్లుతున్నదని విషయంలో మొత్తం కలిసి ముద్దవుతున్నారు అందరూ. ఏమైంది? వర్షానికి రగ్గులు కప్పుకుంటు ఈ చూట ఉంచి శ్రీకాంత్ డ్యాన్స్ చేయాలి ఇప్పుడు. మాను ఇట్లా ఈపీ గాడు
బాను ఇజ్జత్ తీస్తున్నా మొత్తం కానీ ఇంకేం సంబంధం రా అంటే ప్రేమ స్టేజ్ Time వచ్చి 5:10 return to home. ఇప్పుడు మున్నుంటే రైలు పన్నరా The next morning. ఎక్స్చేంజ్ కంకాలు అరే ఇది ఇదే బండి తిరవరా ఏంటి శ్రీకాంత్ గోవిందా ప్రెసిడెంట్ ఇక్కడ పెద్దమ్మగుడి దగ్గరకు వచ్చాయి. మనం ఇక్కడ నుంచి మన నెక్స్ట్ శివాలయానికి వెళ్తాయి. అక్కడ నుంచి నక్కలగుట్ట ఊర్లో ఉన్న గ్రామ దేవతలన్నీ తిరుగుకొని డైరెక్ట్ హనుమాన్ టెంపుల్కి వచ్చేసి ఎవరింటికి వారు వెళ్ళిపోతాయి. ఓడికేం తెలుస్తుంది అయ్యమాట తెలియాలి కదా. నెక్స్ట్ ఇక్కడ నుంచి శివాలయం నుంచి
నక్కలగుట్ట నుంచి హనుమన్లగూడ తర్వాత ఎవరింటికి వాళ్ళు. మళ్ళీ సేమ్ సాయంత్రం ఊర్లో ఉన్న గ్రామ దేవత అందరినీ చుట్టుముట్టాలి. మళ్ళీ సార్ ఏమంటారు, దర్శించుకుంటారు. లడ్డుల రామస్వామికి అరే అదేంద్ర కల్లా ఫోటో నక్కలగుట్ట దేవుని దగ్గరికి ఎగ్జాక్ట్లీ టెంపుల్ దగ్గరికి దారి లేక పొలాల్లోకి వెళ్ళి వాడేస్తారు మన వాళ్ళు. అరే నొగలు పట్టరే ఆగురా నొగలు ఇటు గుంజురా నొగలు గుంజు గిది ఎద్దునాడు కొట్రా రే సీరో పిల్లలున్నారా పిల్లల నుంచి అరే ఒకటి గ్యారెన్ గుంజురా తమ్ముడు అరే గ్యారెన్ గుంజురా అన్ని రికార్డ్ అయిపోయిరా వంశీగాడు గోయిందా మరి అవ్వ చిన్న ఎడ్లు గ్యారే పట్టే గ్యారే నువ్వు మీరు దాన్ని లోపలికి పెట్టిరు ఆడనే కూరుతుంది నక్కొల్ల మహేందర్ గారు గోయిందా బుల్లబ్బాయి గారు హెవీ డ్రైవర్ గోవిందా గడ్డ వల్ల రామ్ గోవిందా రాకేష్ మామేడి ఈ మా సర్వీ గారు కూడా ఎక్కేవాటే మల్లంగాడు గోయిందా మోయ్ గాడు గోయిందా మోయ్ ఎంజీ గాడు గోయిందా డాన్సర్ ఇంకా లాస్ట్గా ఇక్కడ నుండి హనుమాన్ టెంపుల్
ఏ వచ్చా మహేష్ గోవిందా. నిన్న వెళ్ళిన బండు ఈరోజు పూర్తిగా వచ్చేసినాయి. రాను రాను నీళ్ళు నీళ్ళేవి వచ్చినాయి. సారం అయిపోయినా ఎన్ని గడికి పెట్టారు. సీనా కడతాడు అట్నా వెనక పోరా.